హలో ఫ్రెండ్స్, ఈరోజు రోజ్ ఫ్లవర్ వచ్చింది. కొన్ని వైట్ రోజెస్ వచ్చినాయి. ఇటువైపు కొన్ని వచ్చినాయి. మొత్తం ఒకటే ప్లాంటు. ఇక్కడ ఇంకో ప్లాంట్ ఉంది, ఇది కూడా వైట్ రోజ్ ప్లాంటు. కాగడ మళ్ళీ క్రీపర్ ప్లాంటు చాలా పెద్ద ప్లాంట్ అయింది. పారిజాతం ఫ్లవర్స్ కింద పడిన ఫ్లవర్స్ తీస్తున్నాను. ఇలా కింద పడిన ఫ్లవర్సే తీసుకోవాలి, పారిజాతం ఫ్లవర్స్. ఈరోజు చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. ఎర్లీ మార్నింగ్ కింద పడట్లేదు, కొంచెం లేట్గా వస్తున్నాయి. ఇటువైపు ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి కూడా తీసేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను, ఈ బౌల్లో పెట్టుకుంటున్నాను. చాలా వచ్చినాయి పారిజాతం ఫ్లవర్స్. ఇక్కడ కొంచెం కొత్తిమీర తీసుకుంటున్నాను. వాటర్ పోసినప్పుడు కొన్ని సైడ్కి పడిపోయినాయి, కొద్దిగా తీసుకుంటున్నాను, నాకు కొద్దిగా కావాల్సిన వరకు. ఇప్పుడిప్పుడే వస్తుంది కదా, బాగా వచ్చింది కొత్తిమీర. ఈ బౌల్లో పక్కన పెట్టుకుంటున్నాను, సైడ్కి. ఓ పక్కన ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ బౌలు ఆకుకూరలు కడగటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. హోల్స్ ఉన్నాయి కదా, డస్ట్ అంతా పోతుంది చక్కగా ట్యాప్ కింద పెట్టేసి. నేను ముందే కడిగేసినాక కోస్తాను, ఆకుకూరలు కట్ చేస్తాను. కడిగేసి ఆకుకూరలు కట్ చేసి వాటర్లో వేస్తే విటమిన్స్ అన్నీ పోతాయి. ముందే కడిగేసి అప్పుడు కోసుకోవాలి ఆకుకూరలు. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజాగా తీసుకుంటాను. నాకు కొంచెం కావాల్సిన వరకు తీసుకున్నాను. ముద్ద సింక్ ఫ్లవర్స్ ఇంకా విప్పలేదు పూర్తిగా, అందుకే కొయ్యలేదు. ఇక్కడైతే పడిపోయింది వాటర్ పోసినప్పుడు, ఈ పడిపోయినంత లెక్క తీసుకుంటున్నాను కొత్తిమీర. వేసినవన్నీ బాగా జర్మినేట్ అయినాయి, బాగా వచ్చింది కొత్తిమీర. కొన్ని సింక్ ఫ్లవర్స్ కోసాను. ఇందులో మెంతికూర వేసాను కదా, క్యాప్స్ ఇప్పుడే ఓపెన్ అవుతున్నాయి. ఫ్లవర్స్ వస్తున్నాయి ఇక్కడ కొన్ని. హాఫ్ బంతి, వీటిల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఒక బంతి, ముద్ద బంతి, హాఫ్ బంతి, ఒంటి రెక్క, చాలా కలర్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. చిలక మొక్క పూలు అయితే పూర్తిగా విప్పింది ఇవాళ, చాలా బాగా వచ్చినాయి ఫ్లవర్స్. ఇదిగోండి ఫ్లవర్ బాగా వచ్చింది. రోజ్ ఫ్లవర్ లాగా చాలా బాగుంది కలర్ కూడా. పింక్, ఆరెంజ్, టమోటో ప్లాంట్స్. ఇంకా కాయలు స్టార్ట్ అవుతాయి, వెయిట్ వస్తాయి కదా,
వీటికి కొంచెం దారాలు కట్టాను, ఏమైనా స్టిక్స్ కూడా సపోర్ట్ ఇవ్వాలి కాయలు పెద్దగా వేసరికే. ఈ ప్లాంట్ ఎండిపోయింది, పీకేస్తున్నాను. టమాటో ప్లాంట్ ఇక్కడ కింద కొంచెం డ్రై లీవ్స్ లాగేస్తున్నాను. పాలకూర మొక్కది, పాలకూర కోసేసాను, ఇప్పుడే వస్తుంది. ఫ్లవరింగ్ బాగా వచ్చింది టమాటో ప్లాంట్. మ్యారీగోల్డ్ ఫ్లవర్, ఈ ఫ్లవర్ కోస్తున్నాను, విప్పింది. ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇలా. ఈరోజు సింపుల్గా ఇలా గార్డెన్లో చిన్న ముగ్గు పెట్టేసి ఇలా కలర్ వేసుకున్నాను, లీవ్స్, ఫ్లవర్. ఇక్కడ ఆకుకూర వేసాను కదా ట్రేలో, ఇక్కడ ఫ్లవర్స్ కూడా తీసుకుంటున్నాను. ఇవి కోసుకోకపోయినా ఇంకా రాలిపోతున్నాయి ఫ్లవర్స్. ఇగోండి సైడ్కి కొన్ని పడిపోయినాయి కొయ్యిపోతే, అందుకే తీసుకున్నాను, కొత్త ఫ్లవర్స్ వస్తాయి. ఇది ఒకటి స్పూను ఇరిగిపోయింది, దాన్ని ఇలా మొక్కలు ఏమైనా కదిలించడానికి, మట్టి కెలకడానికి పెట్టుకున్నాను ఈజీగా. కొన్నాను నేను మట్టి లాగేది, కానీ పెద్దవి కదా, ఇది చిన్నగా ఉంటుందని పెట్టుకున్నాను. చామంతి ప్లాంటు, మొగ్గలు వస్తున్నాయి, చామంతి ఫ్లవర్స్. ఫ్లవర్ ప్లాంట్స్ ఒత్తుగా ఉన్నాయి, చిన్న చిన్నవి పీకేస్తున్నాను నేను. అవి ఉన్న వరకు బాగా వస్తాయి. ఇలా చిన్న మొక్కలు తీసేసుకోవాలి. ఈరోజు గార్డెన్లో వాటర్ పోయలేదు, ఈ చిన్న గార్డెన్లో. ఇక్కడ కొన్ని లీఫీ వెజిటేబుల్కి వాటర్ తగ్గినాయి, కొన్ని పోస్తున్నాను. మార్నింగే వస్తుంది ఇక్కడ సన్లైట్, అందుకే కొన్ని పెట్టుకున్నాను, కొన్ని పైన పెట్టేశాను టెరెస్ పైన. ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఉండదు, అందుకే నేను కొన్నే పెట్టుకున్నాను. స్టాండ్స్ పెట్టేశాను, కడగటానికి చాలా ఈజీగా ఉంది. చెమ్మ కూడా రాకుండా ఉంటుంది. స్టాండ్స్ కానీ రాళ్ళు కానీ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.